హలో అండి. ఇది నిన్నటి వీడియో. నిన్న సండే కదా, ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే బయటకెళ్ళే టైం లేదు నాకు. బయటకెళ్ళి ఏది తెచ్చుకోవాలన్నా నేనే వెళ్ళాలి. అన్నీ నేనే తెచ్చుకోవాలి. నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు. గ్రాసరీ అయినా కూరగాయలైనా ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి. బట్ నాకు నిన్న టైం లేదు బయటకెళ్ళడానికి. అందుకే ఇంట్లోనే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఎగ్స్ కనిపించాయి. అందుకే ఎగ్స్తో పులావ్ ట్రై చేశాను పిల్లల కోసం స్పెషల్ అని. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఒక జాబ్ లాగా అయిపోయింది. అసలు ఎడిట్ చేయడానికి టైమే ఉండట్లేదు నాకు. ఎలాంటి వీడియోలు తీయాలి, ఏం వీడియోలు పెట్టాలి అసలు అర్థం కావట్లేదు. ప్లస్ అసలు టైం ఉండట్లేదు నాకు ఎడిట్ చేయడానికి కూడా. అందుకే ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఇంట్లో పనైనా బయట పనైనా నేనే చేసుకోవాలి. బయటకు వెళ్ళి ప్రతి సామాన్ తెచ్చుకోవాలి. ఇంట్లో పనైనా నేనే. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నాకు అసలు చాలా టైం సరిపోవట్లేదు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళతో బిజీ, ఈవినింగ్ ట్యూషన్ ప్లస్ ఇంట్లో పని, దీంతోనే సరిపోతుంది నాకు. నేను ఒక టిప్ చెప్తాను. ఈ వింటర్లో పిల్లలకి చాలా దగ్గు జలుబు వస్తూ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడానికి మార్నింగ్ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ ఓమా అండ్ కొంచెం చిన్న అల్లం ముక్క, దాన్ని మొత్తం తురుముకొని ప్లస్ కొంచెం ఈ మిరియాల పొడి వాటర్లో, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి బాగా మరిగించి, చిన్న టీ గ్లాస్ అయ్యేంతవరకు బాగా మరిగించాలి. దాన్ని మరిగించి రోజు పరిగడుపునే ఒక 4-5 డేస్ పిల్లలకి ఇస్తే అది దాంతో ఈ కఫం జలుబు దగ్గు అన్నీ తగ్గిపోతాయి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.